ఫ్రెషర్స్‌గా మంచి ఆపర్చునిటీ అండి. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఫ్రమ్ హెడ్జ్ ఇన్‌సైట్స్ నుంచయితే మనకి కంప్యూటర్ ఆపరేటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, ఇది రిక్వైర్డ్ వచ్చి 10థ్ ఇంటర్మీడియేట్ డిగ్రీ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బేసిక్‌గా మీకు రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ మీద కొంచెం ఇది ఒక బ్యాక్ ఆఫీస్ లాగా ఉంటుందనమాట. బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జాబ్ ఇది. సో, కస్టమర్ సర్విస్ లాగా ఉంటుందనమాట. సో, అది మీరు కంప్యూటర్ ఆపరేటింగ్ చేయాల్సొస్తుంది. సో, జాబ్ డిస్క్రిప్షన్‌కొచ్చే వరకు మెయింటైన్ అండ్ అప్డేట్ రియల్ ఎస్టేట్ డేటాబేస్ విత్ అక్యురేట్ ప్రాపర్టీ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అండ్ క్లయింట్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ప్రాపర్టీ లిస్టింగ్స్, క్లయింట్ ఎంక్వైరీస్ అండ్ కాంటాక్ట్ ఎఫిషియంట్‌లీ. సో, ఏవైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆ కంపెనీకి ఆ ప్రాపర్టీ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ రికార్డ్స్, క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ ఎంక్వైరీస్, ఆ ప్రాపర్టీ లిస్టింగ్స్, కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా మీరు కంప్యూటర్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. అది ఒక జాబ్ ముఖ్య ఉద్దేశ్యము. సో, రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్‌కొచ్చే వరకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ లైక్ CRM, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ టూల్స్, స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ టు మేనేజ్ ప్రాపర్టీ డేటా అండ్ డాక్యుమెంటేషన్. మెయిన్‌లీ మీకు బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఉంటుందండి. డేటా ఫైలింగ్, డాక్యుమెంటేషన్, ఆ ప్రాపర్ రికార్డ్స్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుందనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్. మీకు జస్ట్ ఎంఎస్ ఆఫీస్ వచ్చుంటే సరిపోతుందండి ఈ జాబ్‌కి. మీరెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే గ్రాడ్యుయేషన్స్ నాట్ రిక్వైర్డ్ అనేసి ఇచ్చారండి. 10థ్ ఇంటర్ ఉన్న వాళ్ళైతే 10థ్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఆహ్, ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్‌లో. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో గో అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్. అండ్ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్ చేయండి. సో దట్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందనమాట. రిజెక్ట్ అవ్వడానికి ఆహ్, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో, సెలెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్‌గా డీటెయిల్స్ ఫిల్ చేయండి. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డెఫినిట్‌గా అయితే కాల్ వస్తుందండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి.